చిరంజీవి నటిస్తున్న మెగా 157 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావుపూడి శరవేగంగా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గర్కపాటి, సుస్మిత కొండెల, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. తాజాగా మేకర్స్ ముస్సోరీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నాయి. కమర్షియల్ ఫార్మాట్ లో హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావుపూడి ప్రమోషనల్ కంటెంట్ ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటి వరకు మెగా 157 ప్రతి ప్రమోషనల్ వీడియోకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ముస్సోరీ షెడ్యూల్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్లో అలరించారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు లేదా రఫ్ ఆడిద్దామని టైటిల్ పెడతారని సమాచారం. సంక్రాంతి 2026 లక్ష్యంగా ఈ సినిమా షూటింగ్ జోరందుకుంది. కొత్త షెడ్యూల్లో చిరంజీవిపై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అందాల తార నయనతార కూడా ఈ షూట్ లో పాల్గొన్నారు. అనిల్ రావుపూడి తన విలక్షణ శైలితో ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. చిరంజీవి కూడా సినిమాను త్వరగా పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా సాంగ్స్ అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది. అయితే రొటీన్ మెగా మూవీస్ కు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావుపూడి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ తో ఈ సినిమాను ముగించుకున్నారట దర్శకుడు అనిల్ రావుపూడి. చిరు సినిమాల్లో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ చేసే యాక్షన్ సీన్స్ తో పాటు తన మార్క్ కామెడీ కోటా కూడా కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు అనిల్. లేడీ సూపర్ స్టార్ నయనతార, చిరుకు జోడీగా నటిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస షెడ్యూల్ తో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాంతో వింటేజ్ వెంకీని పరిచయం చేసిన అనిల్ తాజా మూవీతో చిరుని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తే నవ్వులు పూయించబోతున్నాడట. ఇందుకోసం వెంకటేష్ చేత ఓ కీలకమైన క్యారెక్టర్ ని చేయించాలని ప్లాన్ చేశాడని, ఇప్పటికే వెంకీని కూడా ఒప్పించాడని ఇన్సైడ్ టాక్. ఇప్పటి వరకు టీం ముస్సోరీలో షూటింగ్ చేసింది. దీంతో సెకండ్ షెడ్యూల్ పూర్తయిందట. త్వరలోనే హైదరాబాద్ మూడో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్లోనే విక్టరీ వెంకటేష్ అడుగు పెడతారని తెలిసింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కేథరిన్ నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తన మ్యూజిక్ బ్యాక్ బోన్ గా నిలిచిన భీమ్స్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ టైం చిరుకి మ్యూజిక్ చేసే అవకాశం రావడంతో భీమ్స్ ట్యూన్స్ కి ఓ రేంజ్ లో అదరగొట్టాడని, ఇవి సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.